హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక మంచి ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందొచ్చు. అది ఎలాగో వీడియోలో చూద్దాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మనం ఇప్పుడు చూడబోతున్న ఆఫర్ కొత్తదేం కాదు, చాలా పాతదే. కానీ కొన్నాళ్ళు ఈ ఆఫర్ నడిచింది, తర్వాత దీన్ని స్టాప్ చేశారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి, అందరూ బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో అందరికి విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు Mcent బ్రౌజర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు రిఫర్ ఎ ఫ్రెండ్ టు విన్ 10 lakh అని కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మీరు 10 lakh పాయింట్స్ గెలుచుకోవచ్చు అని అర్థం. అంటే ప్రతి ఒక్కరికి ఇవి రావు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టయితే వాళ్ళకి 10 lakh పాయింట్స్ వస్తాయి. అంటే 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపీస్ కూడా మీరు విత్డ్రా చేసుకోవడం అయితే మాత్రం కుదరదు, రీఛార్జెస్ కోసం మాత్రమే యూజ్ అవుతాయి. ఇక మీరు ఈ ఆఫర్లో పార్టిసిపేట్ అవ్వడం కోసం నవంబర్ 7th నుంచి నవంబర్ 17th లోపు ప్రతిరోజు కూడా ఎవరైనా రెఫర్ చేసినట్టయితే మీరు కూడా ఈ కాంటెస్ట్ లో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ కాదు, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇస్తారనమాట. ఇది కొత్తగా వచ్చిన ఆఫర్, కానీ పాత ఆఫర్ నే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కొన్ని సెకండ్స్ లో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్న్ అని ఉంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ప్రతి రెఫరల్ కి కూడా 20,000 పాయింట్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఎవరినైతే రెఫర్ చేశారో వాళ్ళు జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు, వాళ్ళ ఫోన్లో ఈ యాప్ 5 days ఉంచాలి, 5 days కూడా ఉపయోగించాలి. అలా అయితేనే మీకు 25,000 పాయింట్స్ వస్తాయి, అంటే 25 రూపీస్ వస్తాయి. ఒక్క రెఫర్ కి 25 రూపీస్ అంటే మాత్రం చాలా మంచి ఆఫర్. మీరు చాలా యాప్స్ చూసి ఉండొచ్చు, 5 రూపీస్ 10 రూపీస్ ఈ విధంగానే వస్తాయి. 25 రూపీస్ అయితే మాత్రం మంచి డీల్. ఇక మీరు ఈ అప్లికేషన్ ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఎవరిదైనా లింక్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర లేనట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, షేర్ కోడ్, వాట్సాప్ ఇలాంటి ఆప్షన్స్ ఉపయోగించి ఈ యాప్ ని షేర్ చేయండి, ఎర్న్ చేయండి. ఇక స్టార్టింగ్ స్క్రీన్ లోనే మీకు ఈ విధంగా M అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది అనమాట. నాకు ప్రస్తుతానికి ఈ ఫోన్ లో 88,000 కాయిన్స్ ఉన్నాయి. ఈ 88,000 కాయిన్స్ నేను రీఛార్జ్ కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక ఆఫర్ కూడా రావడం జరిగింది. చూస్తున్నారు కదా, 50% ఆఫ్ ఆల్ ప్యాక్స్ ఫర్ యువర్ ఫస్ట్ టాప్అప్ అని ఉంది. అంటే మీరు ఈ యాప్ నుంచి చేసే ఫస్ట్ రీఛార్జ్ కి 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ రీఛార్జ్ మాత్రమే కాదు, ఇంకా కిందకు వెళ్ళినట్టయితే మీకు చాలా ఎక్కువ కాస్ట్ లో ఉన్న రీఛార్జెస్ కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. 50% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఈ యాప్ లో ఒకేసారి పాయింట్స్ వచ్చేయాలంటే మాత్రం కుదరదు. స్లోగా, అంటే డైలీ యాప్ మీరు ఉపయోగించినట్టయితే కొంచెం కొంచెంగా ఈ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఆఫర్ వస్తుందో అలాంటప్పుడు ఉపయోగించుకున్నట్టయితే మీకు 200, 300 ఈ విధంగా మీరు చేసే రీఛార్జ్ని బట్టి డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి 398 రీఛార్జ్ కి యాక్చువల్గా అయితే 3,98,000 పాయింట్స్ ఉండాలి. కానీ ప్రస్తుతానికి మనకి 1,99,000 పాయింట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఇంతకుముందు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనం ఎన్ని రీఛార్జెస్ చేసినా కానీ 50% డిస్కౌంట్ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ టాప్అప్ అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు మీకు సడన్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే పాయింట్స్ అయితే మాత్రం రావు. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రౌజర్స్ అన్ని కూడా ఆపండి. ఈ బ్రౌజర్ని డిఫాల్ట్ బ్రౌజర్గా ఉపయోగించినట్టయితే స్లోగా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు బ్రౌజింగ్ చేయడానికి కానీ, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి కానీ, ఫేస్బుక్ యూజ్ చేయడానికి కానీ ఈ బ్రౌజర్ని ఉపయోగించినట్టయితే చాలా స్పీడ్గా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. పాత ఆఫర్ మళ్ళీ రావడం జరిగింది. సో అందరికీ విషయం తెలిసారా, తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.